గాబ్లెట్ స్క్వాట్. ఇది ఆల్మోస్ట్ మన థైస్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నిటిని టార్గెట్ చేస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందరికి ఒకేలాగా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఈ స్ట్రాన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎందుకంటే నేను దీంతో డీప్ స్క్వాట్ చేయగలను, అండ్ ఆల్సో విత్ న్యూట్రల్ స్పైన్. ఇలా కాకుండా నేను డిఫరెంట్ స్టాండ్స్ యూస్ చేసి నేను స్క్వాట్ చేస్తే ఆ వర్కౌట్ మూమెంట్ అనేది సరిగా ఉండదు అనమాట. మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఏ స్టాండ్ సూట్ అవుతుందో చూడండి. స్టెప్ 1, విత్ న్యూట్రల్ స్పైన్ బెండ్ అయ్యి డంబుల్ లిఫ్ట్ చేసి అండ్ డంబుల్ స్వింగ్ చేసి రిసీవ్ చేసుకోండి. ఇంకో సేఫెస్ట్ వే ఏంటంటే డంబుల్స్ బెంచ్ మీద పెట్టి లిఫ్ట్ చేయడం. స్టెప్ 2, మీ పామ్స్ యొక్క హీల్స్ తో డంబుల్స్ ని పుష్ చేస్తూ మీ ఫింగర్స్ తో డంబుల్స్ హోల్డ్ చేయండి అండ్ ఇప్పుడు న్యూట్రల్ బ్యాక్ తో స్టాండ్ అప్. స్టెప్ 3, డంబుల్స్ ని చెస్ట్ కి టచ్ చేయాలా ఉంచి మీ ఎల్బోస్ ని డంబుల్ దగ్గర తీసుకోండి. స్టెప్ 4, మీ హీల్స్ ని ప్లేట్స్ పైన ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మీ క్వాడ్స్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు డీప్ స్క్వాట్ చేయడానికి యూజ్ అవుతుంది. నౌ టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రేస్ యువర్ కోర్ టైట్. స్టెప్ 5, స్లోగా ఒక కంట్రోల్ మూమెంట్ తో కిందకి పోయి ఎక్స్ప్లోసివ్ గా పైకి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు స్క్వాట్ చేసేటప్పుడు మీ నీస్ అనేది మీ టోస్ తో అలైన్ అయి ఉండాలి. అగైన్ బ్రీత్ అండ్ బ్రేస్ అండ్ పర్ఫార్మ్ ద రిపిటేషన్స్.